హాయ్ అండి. ముంగిట్లో ముగ్గులు. ఈరోజు ఇంకో కథ చెప్పుకుందాం. పేదరాశి పెద్దమ్మ అనే దాని గురించి. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందంట. పెద్దమ్మకు 4 కూతుర్లు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనవులను చూసి తనకు దాచుకున్నవి తలో కాస్త ఇచ్చివేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బ్రతకాలి కదా. కనుక ఒక్కో కూతురి 3 మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పి పని లేదు. హాయిగా గడిచిపోతుంది. ఒక్కసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో 3 మాసాలుంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టేది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒకరోజు రెండో కూతురు ఇంటికి బయలుదేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవిలో కూడా నడిచి వెళ్ళాలి పెద్దమ్మ. చకచకా నడవసాగింది. అడవికి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపాన్ని నిన్ను తినేస్తాను అంది. పులి పెద్దమ్మకు భయం వేసింది. చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది, యుక్తిగలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా ఉంది. పెద్ద పులి, నేను ముసలిదాన్ని, బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు రెండో కూతురి ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు. అక్కడ 10 రోజులు ఉంటాను. రెండో అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది, సున్నుండలు చేసి పెడుతుంది, అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను, బలిసి వస్తాను. అప్పుడు తిందువు గాని అంది పెద్దమ్మ. పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలిపెట్టింది. 10 రోజులయ్యింది. 15 రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవికి రాలేదు. ఎలాగైనా రాకపోతుందా, ఇదే దారి కదా, అప్పుడు పడతా పెద్దమ్మ పని అని కాచుకుని కూర్చుంది పులి. పెద్దమ్మ 3 నెలలు అంచటా గడిచింది. ఇంకా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది బయలుదేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండో కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురు తెలివైనది. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాణ తెచ్చి బాణలో పెద్దమ్మను కూర్చోబెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలిపెట్టింది. బాణ దొర్లుతూ అడవిన పడి పోతుంది. బాణలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చెయ్యలేదు అనుకుంది. బాణ దొర్లు అంటూ పాడుకుంటుంది. బాణ అడవి మధ్యకు చేరింది. పులికి సమీపించింది. పులికి బాణలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బాణను కాలుతో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాణ అన్నీ పగిలిపోయింది. ముక్కలయ్యింది. పెద్దమ్మ వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులి ప్రయాణంలో ఒళ్ళంతా చెమటలు పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అప్పుడు హాయిగా తిందువు గాని అంది పెద్దమ్మ పులితో. సరే అని వదిలిపెట్టింది. పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటికి రాలేదు. గంట అయింది. 2 గంటలయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది కానీ పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా ముందే ఆలోచించింది. 2 గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుని పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక జల్లింది. పులి కళ్ళు కనపడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిలా తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. 3వ కూతురు ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం.